నారాయణ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత చంద్రశేఖర్ రెడ్డికి లేదని నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ్-టు-ఎండ్ రోడ్ల పనుల గురించి, భూగర్భ డ్రైనేజీ, వాటర్ పనుల గురించి నువ్వు చెప్పిన విషయాలన్నీ అసత్యాలన్నారు. ఒక్కసారి విదేశాలకు వెళ్లి చూస్తే ఎండ్-టు-ఎండ్ రోడ్ల గురించి తెలుస్తుందని అన్నారు. రాజకీయాల్లో నేను కార్పొరేట్ అయ్యే నాటికి నీకు రాజకీయాల్లో ఓనమాలు తెలియదని ఆరోపించారు. అన్ని పాములు లేచాయని ఎలి పాము కూడా లేచి ఆడిందంట. కొత్తగా ఈ మధ్య పాపం మా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినటువంటి కేవలం 1 సంవత్సరం క్రితం రాజకీయాల్లోకి వచ్చి కాలం కలిసి వచ్చి ఎమ్మెల్సీ అయినటువంటి మా చంద్రశేఖర్ రెడ్డి సార్ గారు పాపం ఈ మధ్య ఆయన కూడా లేచి ఏదంటే అది మాట్లాడుతున్నాడు. నిన్నటి రోజున జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చాడు. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, భూగర్భ డ్రైనేజీకి సంబంధించి, అదేవిధంగా నగర అభివృద్ధి మీద ఆశ్చర్యకరం ఏమిటంటే పాపం నగర అభివృద్ధి మీద దాదాపు ఒక అరగంట పైన సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం, నారాయణ సార్ మీద విమర్శలు చేయడం జరిగింది. పాపం ఆయన చేసిన ఈ అరగంట పైన సుదీర్ఘ ఉపన్యాసంలో ఇప్పటికీ ఈ రోజుకి ఈ నిమిషానికి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు ఒక్క అర నిమిషం కూడా ఉచ్చరించిన దాఖలాలు నేను గమనించిన దాంట్లో. బహుశా అది రైటో రాంగో మీకు తెలియాలా, జనాలకు తెలియాలా, అది వారి వ్యక్తిగతం, మాకు అనవసరం. అయినా ఏదో తెలియాల్సింది మా అన్న కుమారుడు కాబట్టి కొంచెం చెప్పాలనిపించి చెప్తున్నా పాపం, అంతే, అంతకుమించి మరేం లేదు. అర్ధగంట పైన సుదీర్ఘమైన ఉపన్యాసంలో అర నిమిషం కూడా ఫలానా పని అనిల్ కుమార్ యాదవ్ తీసుకొచ్చి చేయించాడు అన్న మాట వారి నోటిలో నుంచి రాలేదు. అది వారి వ్యక్తిగతం. ఇకపోతే భూగర్భ డ్రైనేజీ గురించి ఒక కంప్యూటర్ పెట్టి ఒక స్లైడ్ పెట్టి రకరకాలుగా చూపించాడు. అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ నెల్లూరు నగరం కార్పొరేషన్ గా ఏర్పడినప్పటి నుంచి ఆ కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈ నగరం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా అప్గ్రేడ్ అయినప్పటి నుంచి కార్పొరేషన్ లో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే, బహుశా నీకు తెలియదేమో తెలుసుకో, లేదంటే ఎప్పుడైనా నీకు పైన వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకో, ఈ రాష్ట్రంలోనే 4వ అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్. మాట్లాడితే మాకు చాలా వింతగా, విడ్డూరంగా, ఆశ్చర్యంగా ఉంది. ఏదో 2-3 కామెంట్లు చేసాడండి ఆయన. ఎండ్-టు-ఎండ్ రోడ్లు వేసారు, దానివల్ల నగరానికి చాలా ఇబ్బంది అని. పెద్ద పెద్ద నగరాలకు ఒక్కసారి పోయి చూడు, తెలుసుకోకపోతే తెలుసుకో, తెలియకపోతే తెలుసుకో. భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో సైతం అభివృద్ధి చెందిన అన్ని నగరాలు ఒక్కసారి పోయి పరిశీలన చేసుకో. ఏ విధంగా రోడ్లు వేస్తున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ నగరాలు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి తెలుసుకో. రోడ్లు వేసినప్పుడు ఎండ్-టు-ఎండ్ రోడ్ వేసి చెట్లకు కావాల్సినటువంటి ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడ చెట్లు నాటి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాడు నారాయణ సార్ గతంలో. నిన్నటి దాకా నేను అదే పార్టీలో ఉన్నా. ఒక నెల క్రితం వరకు మీ అందరికీ తెలుసు, కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీద, ప్రతి దగ్గర నేను మాట్లాడున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ ఏర్పడినప్పటి నుంచి నాకు అనిల్ కుమార్ యాదవ్ తో విభేదాలు వచ్చి పక్కకు వచ్చేంత వరకు మొత్తం కార్పొరేషన్ చూసిన వ్యక్తి నేను. నీకేం తెలుసు కార్పొరేషన్ గురించి అడుగుతున్నా. మొత్తం కార్పొరేషన్ చూసినటువంటి వ్యక్తి నేను. నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నా. నువ్వా నారాయణ సార్ గురించి మాట్లాడేది? నువ్వా నారాయణ సార్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడేది? పాపం పెద్ద మనిషి అనుకుంటున్నారు నెల్లూరు నగర ప్రజలందరూ నిన్ను. హుందాతనం ఉంటే హుందాతనం ఉంటావు, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు తొలగిపోద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పెద్దరికంగా, గౌరవంగా, హుందాతనంగా, పద్ధతిగా ఉంటే పద్ధతి, లేదంటే నీ పెద్ద మనిషి ముసుగు కూడా తొలగిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్ చెప్తాను. అరగంట పైన ఉపన్యాసం ఇచ్చాడు భూగర్భ డ్రైనేజ్ గురించి. 564 కోట్ల రూపాయల భూగర్భ డ్రైనేజ్ అయితే 800 చిల్లర కోట్లు అని చెప్తాడు. కనీసం చూసి చెప్పేటప్పుడైనా, ఎవడో రాసిచ్చేవాడైనా ఆ రాసిచ్చిన ఎవడో పనికిమాలాడు అంటున్నాడు.
564 కోట్లు భూగర్భ డ్రైనేజీ పూర్తి పథకం యొక్క విలువ అంచనా. అది కూడా తెలుసుకోకుండా 800 చిల్లర కోట్లు, ఈ 564 కోట్లలో తెలుగుదేశం ప్రభుత్వం 2019 అయిపోయటానికి 450 కోట్ల రూపాయల పని జరిగింది. 370 చిల్లర కోట్ల బిల్లులు కూడా చెల్లింపులు జరిగింది. కేవలం 17% మాత్రమే భూగర్భ డ్రైనేజీకి సంబంధించి పనులు పెండింగ్ లో ఉన్నాయి. అంతే. ఆ ప్రాజెక్టు చేపట్టింది, ఆ ప్రాజెక్టు పని చేసింది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ. బహుశా నీకు తెలుసో లేదో తెలుసుకో. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులని పూర్తి చేసినటువంటి సంస్థ ఎల్ఎన్టీ సంస్థ. మరి అటువంటి సంస్థను తీసుకొచ్చి ఆనాడు మంత్రిగా ఉన్న నారాయణ సారు ఆ ప్రాజెక్టును అప్పచెప్పడం జరిగింది. త్రాగునీటి పథకం గురించి మాట్లాడావు. త్రాగునీటి పథకం చేపట్టింది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడుతున్నటువంటి మెగా ఇంజనీరింగ్ MEIL సంస్థ అది చేపట్టింది. నీకు అసలు ప్రాజెక్ట్ ఏ విధంగా తెలియదు, కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వాలి కనెక్షన్లు తెలుసా నీకు? కనీసం చదివావా నువ్వు? అదేమన్నా డాక్యుమెంట్ పోనీ తెలుసుకున్నావా? పోయి ఒకసారి కమిషనర్ గారితోనో సంబంధించిన పబ్లిక్ హెల్త్ అధికారులతో పైన మాట్లాడావా? ఏ రోజైనా ఈ ప్రాంతానికైనా పోయి పరిశీలించావా? ఏదేదో మాట్లాడావు. చదువులో నువ్వు ఎక్కువ చదువుకోండి వచ్చావు, కానీ రాజకీయాల్లో నేను కార్పొరేట్ అయ్యేటప్పటికి నీ కనీసం ఓనమాలు కూడా తెలియదు రాజకీయాలు. సార్, పెద్దవాడి ఒక వ్యక్తి మీద మనం విమర్శ చేసేటప్పుడు ఇదే 2014-19 మధ్య నువ్వు నారాయణ సార్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగావో, నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ బయట మొత్తలుగా ఎట్ట నిలబడుకోండి ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. నారాయణ సార్ క్యాంప్ ఆఫీస్ మొత్తలుగాడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆనవాడు మొత్తలుగా నిలబడుకోండేవు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే నారాయణ సార్ మొత్తలుగా నిలబడుకోండేవు. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ మొత్తలుగా నిలబడుకోండేవు. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నర్సరావుపేట పొందాలనే ఇప్పటికీ శాసనసభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ గురించి ఒక్క మాట నీ నోట్లోంచి రాలేదే. అది నీ సంస్కారం, అది నీ సంస్కారం. గుర్తుపెట్టుకో. నెల్లూరు నగరం గురించి కానీ, నగర అభివృద్ధి గురించి కానీ నువ్వు ఎప్పుడు ఎక్కడ చెప్పినా నీతో పదవిలో బహుశా పెద్ద స్థాయిలో ఉన్నావు. శాసన మండలి సభ్యుడి, నువ్వు శాసన మండలి సభ్యుడికి ఎలా అయ్యావో, దాంట్లో ఎవరెవరు సహకారం ఎంతుందో నాతో పాటు నీకు తెలుసు, నగరంలో చాలా మంది ప్రముఖులకి ప్రజలకు తెలుసు. నువ్వు శాసన మండలి సభ్యుడిగా ఏ రోజు జెండా మోయిన నిన్ను, ఏ రోజు పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ 13-14 ఏళ్లలో ఏ రోజు జెండా మోయిన నిన్ను, ఆ రోజున పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నీకు టికెట్ ఇస్తే ఏ విధంగా నువ్వు శాసన మండలి సభ్యుడయ్యావో టీచర్స్ ఎమ్మెల్సీగా అందరికీ తెలుసు. అట్లా మా సార్కి రాజకీయాల్లో చాలా చిన్న 1 year బేబీ. లాస్ట్ ఫిబ్రవరిలో ఆయన పాపం ఎమ్మెల్సీ అయింది. 1 year బేబీ వండిపోయి ఇంటూ రోడ్ ఊడిపోయి ఎంత ఇదైపోయి ఉండే పాపం సారు. ఇదేదో కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నడపడం ఇంకోటో అంతకంటే లోతు బోధించుకోలేదు నేను అనుకుంటున్నాడేమో. నువ్వు చెప్పకనే చెప్తున్నావు. ఖలీల్ క్యాండిడేట్ అవ్వగానే నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందంటే దాని అర్థం ఏమిటి? ఆలోచన సాగించమని అడుగుతున్నా నెల్లూరు నగర ప్రజలు, మీడియా మిత్రుల్లో అడుగుతున్నా. స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు ఈ రోజు మొత్తం చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోమని అడుగుతున్నా. నారాయణ సార్ ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది చంద్రశేఖర్ రెడ్డి గారి సర్టిఫికేట్ అవసరంలా. నారాయణ సార్కి అహంకారం పెరిగిపోయిందా, లేదంటే బాధ్యతతో పనిచేస్తున్నాడా? తన నెల్లూరు నగరానికి గతంలో చేసిన దానికంటే అవకాశం వస్తే ఇంకా మరింతగా చేయాలి తపనతో పనిచేస్తున్నాడా? అది నారాయణ సార్కి తెలుసు. నారాయణ సార్ని దగ్గరగా చూస్తున్న కొంతమందికి తెలుసు. గతంలో 5 ఏళ్లలో నగర ప్రజలు కూడా చూశారు ఎలా పనిచేసేవాడు. లక్షలాది మంది వచ్చిన రొట్టెల పండుగప్పుడు ఎలా పనిచేసి చాలా ఉన్నాయి. అయితే సమయం సందర్భం కాదు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఇదొక్కటి ఆలోచన చేయమని అడుగుతున్నా. మీ ద్వారా మీరు మంచి ప్రశ్న వేసారు. ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవ్వగానే నారాయణ సార్ల అహంకారం పెరిగిపోయిందని స్వయంగా జిల్లా అధికార పార్టీ అధ్యక్షుడు ఈ రోజు చూస్తున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఏముందో ఒక్కసారి ఆలోచన చేయమని నెల్లూరు నగర ప్రజల్ని, మరీ ముఖ్యంగా
మా ముస్లిం సోదరుల్ని అడుగుతూ ఉన్నా ఈ సందర్భంగా. అర్థం చేసుకోండి, దీని వెనక ఏం జరుగుతుందో అర్థం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా నేను మా మైనార్టీ సోదరులని నెల్లూరు నగర ప్రజల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. అది గొప్ప అనుకోవచ్చు, ఇంకోటి అనుకో, నాకు వేరే తెలియదు, వేరే పని లేదు. ఉదయం లేచిన కాడి రాత్రి దాకా నాకు ఒకటే పని, మీ అందరికీ తెలుసు. ఎక్కడెక్కడ ఏ పని ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, దాని వెనక ఏమిటి మూలాలు తెలుసుకున్నాను నేను. ఒక రోగికి ఏదైనా బాగలేకపోతే డాక్టర్ గారి దగ్గరికి పోతే డాక్టర్కి కావాల్సిన మొట్టమొదటిది రోగి యొక్క జబ్బు ఏందో కనిపెట్టడం. రాజకీయాల్లో అది కనిపెట్టేదే అన్నీ తెలిసినటువంటి వాడు. ఏదో మాట్లాడేసి ఎవడో రాసిచ్చింది నిజం అబద్ధం, ఆ రాసిచ్చిన వాడికి ఏం తెలియాలి. మనం ఒక జిల్లా అధ్యక్షుడిగా, నువ్వు ఎమ్మెల్సీ పక్కన పెడితే ఈరోజు నువ్వు పార్టీకి అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడి, నీ మాటకి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. జిల్లా పార్టీ కార్యాలయం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. రమ్మనండి ఎప్పుడైనా సరే. నెల్లూరు నగరం మీద, నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి మీద దీనికి ఏమి తెలుసు? సంవత్సరం క్రితం వచ్చాడు, సూటిగా అడుగుతున్నా. అరగంట మాట్లాడితే 6 నిమిషం అనిల్ కుమార్ యాదవ్ పేరే ఉచ్చరించాడా? ఒక్కసారైనా సరే నేను అడుగుతున్నా, ఎందువల్ల ఉచ్చరించలేదు? మర్మం ఏమిటి? మాకు అనవసరమైనా, మాకు సంబంధం లేకపోయినా ఎక్కడో ఒక మూల కొంచెం చూక్కుమని అడుగుతున్నా, ఎందుకు ఉచ్చరించలేదు? ఇప్పటికీ ఈ రోజుకి నగరానికి శాసనసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కాదా? ఒకళ్ళు వచ్చి పెత్తనం చేయొచ్చు, అనిల్ ఇటు తిరుగు, ఖలీల్ ఇటు తిరుగు, ఖలీల్ ఆడకబా, మా మిత్రుడు ఖలీల్ తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని అటు చేయి ఇటు చేయి తిప్పుకోవచ్చు. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పదు. కాలాన్ని మించిన న్యాయ నిర్ణేత ఏది లేదని బలంగా నమ్మే వ్యక్తి నేను. అన్నిటికీ కాలమే సమాధానం చెప్పద్ది. ఏ ఆలోచనతో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనేది విఘ్నులైనటువంటి నెల్లూరు ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా తగిన సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. అంతకంటే నారాయణ సార్ గారు నేను గతంలో మామూలుగా వినేవాడిని. ఈ మధ్య పార్టీలో చేరిన తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పనిచేస్తున్నాను. ఈ మధ్య సిటీ నా సొంత నియోజకవర్గం, నేను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం. దాని మీద కూడా నేను నా ప్రాంతం మూలాపేట ఇక్కడ పనిచేయాలి. 4-5 సార్లు నేను నారాయణ సార్ కలవడం జరిగింది. అసలు ఆయన పనిచేసే విధానం, ఉదాహరణ 6కి మేమైనా పాల్పడుతున్నాం, 6కి లేచి జనాల్లో ఉంటున్నాడు. ఉదయం 2 డివిజన్లు, సాయంత్రం 2 డివిజన్లు తిరుగుతున్నాడు. మధ్యాహ్నం ఏదో ఒక ప్రజానికంతోనో ఏదో ఒక వ్యవస్థలతోనో మీటింగ్లు పెట్టుకొని పనిచేసుకుంటారు. ఎక్కడ అవసత్యం పెరిగింది ఆయన అల్ల వాళ్ళు అలాగే అనుకోరు. ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అయిన తర్వాత అహంకారం పెరిగింది అనుకో, ఇంకోటి అనుకో, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. నీ నోటితో నువ్వే ఆ మాట అన్నావంటే ఒక్కసారి మీడియా మిత్రుల ద్వారా నేను నెల్లూరు నగర ప్రజల్ని ఆలోచించుకోమన్నాడు. జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు మొత్తం అంతా చూసే వ్యక్తిగా ఖలీల్ క్యాండిడేట్ అవ్వగానే మీరు చెప్పిన పదవి ఏమిటి సార్? నారాయణ సార్కి అహంకారం పెరిగింది. దీని అర్థం ఏమిటి? మిమ్మల్ని అడుగుతున్నా. స్వయంగా ఎవరైతే నువ్వు చూస్తున్నావు ఇప్పుడు నెల్లూరు నగరం, సాయిరెడ్డి గారి దగ్గర పార్లమెంట్ మొత్తం చూస్తున్నావు అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ మాట వెనక అర్థం ఏమిటి? ఖలీల్ అహ్మద్ క్యాండిడేట్ అవ్వగానే నారాయణ సార్కి అహంకారం పెరిగిందంటే నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు నెల్లూరు నగర ప్రజలకి, మరీ ముఖ్యంగా మా మైనార్టీ సోదరులకి? నాకు ఒకరు సర్టిఫికేట్ పడలే, ఒకరు ఇది పడలే. ఏ కారణం చేతైనా నేను ఈరోజు చెప్తా ఉన్నా, కొత్తగా అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇంకొకసారి నగరం గురించో, నగర అభివృద్ధి గురించో, కొన్ని కార్పొరేషన్ గురించో, నారాయణ సార్ గురించో మాట్లాడే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడమన్నాడు. అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి రాజకీయాల్లో ఆయన కంటే సీనియర్గా, వయసులో ఆయన కంటే చిన్నవాడిగా సలహా అనుకోవచ్చు, సూచన అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. ఈ సందర్భంగా మా చంద్రశేఖర్ రెడ్డి సార్కి నేను చెప్తా ఉన్నా, ఆయన ఎమ్మెల్సీ అయ్యేదానికి ఏమేం జరిగింది, ఏమేం చేసింది, నేను ఒక పాత్రదారుని. ఎలా అయ్యాడు అనే దాంట్లో నేను ఒక పాత్రదారుని. ఈరోజు వచ్చి ఏదో మా సాయన్ వచ్చాడు, సాయన్ ఇక్కడ పక్కన చేరంతా అంతా నాదే అని చెప్పి ఏదో మెహర్బానీ కోసమో ఇంకో దానికోసమో ఏదో విమర్శ చేస్తే పోతుంది అనుకుంటే ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. 100% ఓల్డ్ నెల్లూరు సిటీ ఏదైతే ఉందో, కపాటిపాలెం కావచ్చు, ట్రంక్ రోడ్ కావచ్చు, పాత నెల్లూరు నగరంలో ఆనాటి ఉన్నటువంటి పాలకులు ఎంతో ముందు చూపుతూ భూగర్భ డ్రైనేజ్ యొక్క ఉద్దేశం ఏమిటి? అసలు భూగర్భ డ్రైనేజ్ అనేది ఏర్పడితే ఈ దోమలు వీటన్నిటికి నివారణ, కంప్లీట్గా మన ఇళ్లలో నుంచి వచ్చే అన్ని రకాల వ్యర్థాలు
అసలు బయటికే రాకుండా కంప్లీట్గా భూగర్భ డ్రైనేజ్ నుంచి పోయి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ నుంచి వాటర్ ట్రీట్మెంట్ అయ్యి తిరిగి ఉపయోగించడానికి ఉపయోగిస్తారు. ఆనాటి పాలకులు ఎప్పుడో 1960-70లోనే పాత నగరంలో ఏదైతే ఉందో ఆ కొన్ని ప్రాంతాలు ఏం చెప్పిన 13-14 డివిజన్లు లేదు. అది కూడా తెలిసినట్లే పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారికి. కప్పాడిపాళెం, కాపు వీధి, కొంత పాత నెల్లూరు నగరంలో మాత్రమే నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నమాట వాస్తవం. అవంతా కూడా అప్పటి దృష్టిలో పెట్టుకొని, అప్పుడున్నటువంటి నగరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఏర్పరిచినటువంటి భూగర్భ డ్రైనేజ్ అది. నగరం విస్తీర్ణం పెరిగింది. ఇందాక నేను చెప్పినట్టు రాష్ట్రంలోని 4వ అతిపెద్ద కార్పొరేషన్. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా నెల్లూరు నగరం దోమల రహిత నగరంగా చేయాలనే ఆలోచనతో ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. 85% పూర్తయినటువంటి ప్రాజెక్ట్ని 15% పూర్తి చేయలేకపోయింది. కారణాలు ఏమిటో అందరికీ తెలుసు. దాని గురించి నేను లోతుకి పోదలుచుకున్నాను. అందువల్ల ఈ 15% పూర్తి చేయలేకపోయింది. మా సార్కి కనీసం చూసి చెప్పేదైనా ఆ మాత్రం కనుక్కొని ఈసారి మీరైనా చెప్పండి. 4.5% ఎక్సెస్ ఆర్ ప్రాజెక్ట్. ఎనీ ప్రాజెక్ట్ అబౌవ్ 5% టెండర్ ఎక్సెస్ ఇచ్చేదానికి ఎవరికి కూడా లేదు. అదే చెప్పా ఇందాకే, రాజకీయాల్లో కొత్తగా వచ్చాడు పాపం, సంవత్సరం ఆయన అనుభవం సంవత్సరం, రాజకీయాల్లో మా సార్ అనుభవం సంవత్సరం. ఎట్టా అయ్యాడో తెలుసు. ఏదో ఐపీఎం, ఎమ్మెల్సీ ఐపీఎం, జిల్లా అధ్యక్షుడు ఐపీఎం మొత్తం నాదే అనుకుంటున్నాడు సారు. ఈ 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి అన్ని టెండర్లు తీసుకోండి. రాష్ట్రంలో పక్కన పెడదాం, నెల్లూరు నగరంలో తీసుకోండి. ఏ ప్రాజెక్ట్ ఎంత ఎక్సెస్ చెప్పేదా? సర్వేపల్లి కాలం ఎంతో చెప్పేదా? జాఫర్ సాహెబ్ కాలం ఎంతో చెప్పేదా? నేను ఆయన చెప్పిన అన్నా బ్యారేజ్ ఎంతో చెప్పేదా? ఇంకేమన్నా కావాలా?